హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట దొండకాయ నిల్వ పచ్చడి. ఈ పద్ధతిలో కనుక మీరు దొండకాయ నిల్వ పచ్చడి చేసుకున్నారు అంటే మనకి రైస్లోకే కాకుండా మనకి టిఫిన్స్లోకి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. మన ఛానల్లో బోల్డ్ అన్ని రోటి పచ్చళ్ళు అలాగే నిలవ పచ్చళ్ళు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే కావాలి అనుకుంటే ఒక్కసారి తప్పకుండా చూడండి. ఇంక ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాసు దాదాపుగా ఒక 300 ml వరకు ఉంటుంది. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఈ వాటర్ని ఇలాగే మరగనివ్వాలి. 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఈ వాటర్ ఆరిపోయిన తర్వాత ఇందులో చింతపండు నానబెట్టుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ చింతపండు నేను ఒక 60 గ్రాముల వరకు తీసుకున్నాను. గ్రాముల్లో వచ్చేసి లేదు, మనం ఇలా ఉండలాగా చేసుకుంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పొల్లలు గింజలు ఏమీ లేకుండా చూసుకొని ఈ చింతపండుని ఇలా నానబెట్టేసుకోవాలి. వాటర్ ఆరిపోయిన తర్వాత నానబెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నేను ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నాను. మీ దగ్గర కళ్ళుప్పు లేకపోతే మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు. మనం ఇలా ఉప్పు వేసి చేత్తో అంతా బాగా పిసికితే చింతపండు త్వరగా నానిపోతుంది. చింతపండుని కనీసం 2-3 గంటల పాటు అయినా నాననివ్వాలి. అప్పుడే మనకి చింతపండు బాగా నాని ఉంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. ఈ దొండకాయలు మన మిద్దె తోటలో కాసినవే, మన తోటలో కాసిన కాయలే కాబట్టి నేను ఇక్కడ కడగకుండా క్లాత్తో శుభ్రంగా తుడుస్తున్నాను. మీరు మార్కెట్లో తెచ్చుకున్నట్టయితే కనుక శుభ్రంగా కడిగేసి తడి మాత్రం లేకుండా తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయలను తొడుములు కట్ చేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. దొండకాయలు వీలైనంత వరకు పండిపోకుండా చూసుకోండి. లైట్గా ఎర్రగా ఉన్నా ఏం కాదు. మిగతావన్నీ కూడా అలాగే కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఈ మెంతులు దోరగా వేగే వరకు వేయించుకోవాలి. మెంతులు లాంటివి ఏమాత్రం మాడిపోకుండా చూసుకోండి. అప్పుడే మనకు పచ్చళ్ళు అనేవి టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ మెంతులు వేగిపోయాయి. ఈ మెంతుల్ని ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఈ మెంతులు ఆవాలు ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనకి పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయలు కావాలి కదా, ఈ సైజువి 2 తీసుకున్నాను. గ్రాముల్లో వచ్చేసి ఒక 60 గ్రాముల వరకు ఉంటాయి. వీటిని పొట్టు చేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇవి మనం కూరకు ఫ్రై చేసుకున్నంత ఎక్కువగా ఫ్రై కానవసరం లేదు. మనకు ముక్క అనేది కొంచెం వడబడితే చాలు. అలా అయితే మనకు వేగిపోయినట్టే. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ అర్థమవుతుందో లేదో కానీ మనకు మొక్క వేగటానికి ముందు వడబడినట్టు అవుతుంది చూడండి. అలా వేగితే చాలు. స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈలోపు మనం మెంతులు ఆవాలు ఆరిపోయాయి కదా, వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మెంతులు ఆవాలు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నెలో వేసేసుకొని మనం పొట్టు ఉంచుకున్న వెల్లుల్లి గర్భాలు కూడా వేసుకొని ఈ వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఇక్కడ వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకోవటం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు మెత్తగా మెదగాలి అంటే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం అనేది కొంచెం వేసుకోండి. అప్పుడు మనకి తేలిగ్గా మిక్సీ తిరుగుతుంది. చింతపండు అంతా కూడా మెత్తగా పేస్ట్ అల్లి అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇది కూడా గ్రాముల్లో వచ్చేసి ఒక 60 గ్రాముల వరకు ఉంటుంది ఈ కారము. ఇప్పుడు ఈ చింతపండు కారం అంతా కూడా ఇలా మెత్తగా పేస్ట్ అల్లే మిక్సీ పట్టుకొని ఇది కూడా గిన్నెలోకి వేసేసుకోవాలి. మనకి ఈ పచ్చడి టిఫిన్స్లోకి కూడా వాడుకుంటాం కాబట్టి కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కాబట్టి అందుకోసమని ఈ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసినందువల్ల పచ్చడి ఏం పాడవదు. ఇప్పుడు దొండకాయ ముక్కలు ఒక 10-15 ముక్కల వరకు విడిగా తీసి పెట్టుకొని మిగతా ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనకి దొండకాయ పచ్చడి అని అర్థం కావటం కోసం ఎక్కడన్నా ఒక ముక్క తగిలితే బాగుండటం కోసం అలా ముక్కలుగా ఉంచాను. మీకు ఇష్టం లేకపోతే
ఆ ముక్కలు కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి నేను చింతపండు వాడాను కదా, ఒకవేళ మీరు చింతపండు వద్దు అనుకుంటే నిమ్మకాయలైనా వాడుకోవచ్చు. ఒక అరడజన్ వరకు నిమ్మకాయల రసం తీసి వేసుకోండి. నేను మొన్న ఈ మధ్య ఒక కమెంట్ చూశాను, ఉల్లిపాయ నిల్వ పచ్చడి అని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అందులో నేను నిమ్మకాయ వాడాను. నిమ్మకాయకి బదులు చింతపండు వాడొచ్చా అని అడిగారు. మనం చింతపండు వాడేదానికి నిమ్మకాయ వాడుకోవచ్చు, నిమ్మకాయ వాడేదానికి చింతపండు వాడుకోవచ్చు. మీ ఇష్టము. ఈ రెండిట్లో ఏది వాడుకున్నా పచ్చళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇంక ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. చక్కగా అంతా కలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అంతా చేత్తో బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్నాం కదా దొండకాయ ముక్కలు, ఆ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఉప్పు చూసుకోండి. ఏమైనా తక్కువైతే చూసి వేసుకోండి. నేను ఇక్కడ చింతపండులో నానబెట్టిన ఉప్పు మాత్రమే కదా వేసింది, అందుకని మళ్ళీ ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువైంది. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను. మెత్తటి ఉప్పు అయితే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. చూసి వేసుకోండి. ఇలాంటి పచ్చళ్ళు కొంచెం కొంచెం వేసుకున్నప్పుడు ఇంక ఇప్పుడు ఈ పచ్చడిని తిరగమాత వేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 150 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందాక ఆయిల్ వేసేటప్పుడు గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు ఆయిల్ వేసాను నేను. ఇంక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి గర్భాలు కచ్చాపచ్చగా దంచి, 2 ఎండుమిరపకాయలు తుంచి అవన్నీ వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 పావు టీ స్పూన్ ఇంగవ వేసుకోండి లాస్ట్లో. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. మనం ఇందులో వాడిన తిరగమాత గింజలు కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ. ఈ తిరగమాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా పచ్చళ్ళలో వేసి కలుపుకోవటమే. మనం ఇలాంటి పచ్చళ్ళు కొంచెం కొంచెం పెట్టుకున్నప్పుడు మనకు పెద్దగా కొలతలేం అవసరం లేదు. కొంచెం ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఉప్పు ఎక్కువైందనుకోండి 1 స్పూన్ కారం వేసి కలుపుకోండి. మీకు కారం ఎక్కువైందనుకోండి 1 నిమ్మకాయ రసం పిండుకోండి. మనకు పచ్చడి పాడవదు, నిల్వ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, మీరు నిమ్మకాయ వాడకపోతే చింతపండు వాడుకోండి, చింతపండు వాడకపోతే నిమ్మకాయ వాడుకోండి. అంతే. చక్కగా పచ్చడి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని తళ్ళేని గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. మనకి ఏ పచ్చడి నిల్వ ఉండాలన్నా కూడా ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తడి వేడి తగలకూడదు. మరి మీరు చింతపండు నానబెట్టడానికి వాటరే వేశారుగా అని మీకు డౌట్ రావచ్చు. వాటర్ని మరక్కాచి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఎంత వాటర్ వేసుకున్నా కూడా ఆ పచ్చడి ఎన్నాళ్ళున్నా కూడా పాడవదు. ఈ జాగ్రత్తలు తీసుకొని ఏ పచ్చడైనా పెట్టేసుకోండి. మీకు చక్కగా నిలవ ఉంటుంది. బయట ఉంచుకుంటే పచ్చడి కలర్ చేంజ్ అవుతుందేమో కానీ ఏమాత్రం పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు. మీకు ఈ పచ్చళ్ళ గురించి టిప్స్లు జాగ్రత్తలు చెప్తూ ఉండగానే పచ్చడిలో తిరగమాత వేయటము, అలాగే ఆ పచ్చడిని కలపటము, సీసాలో పెట్టుకోవటము, మనం లాస్ట్లో కొంచెం అయినా అన్నం వేసి కలుపుకుంటాం కదా, ఆ అన్నం వేసి కలుపుకోవటము అంతా కూడా అయిపోయాయి. అంతే. ఎంతో టేస్టీగా దొండకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి, టిఫిన్స్లోకి, దేనిలోకైనా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.